గ్రామాల సుస్థిర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అబ్జర్వర్ ప్రసాద్ తెలిపారు. శనివారం చిత్తూరు ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ సర్పంచులకు కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ సప్లిమెంటరీ జీపీడీపీ ఈ స్వరాజ్ పోర్టల్లో అప్లోడ్ చేయడంపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దీన్ని అప్లోడ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు అభివృద్ధి నిధులు విడుదల చేస్తుందన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 21వ తేదీ వరకు చిత్తూరు జిల్లాలో 3 దశల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వనరుల కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ షణ్ముఖం, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ, పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసాద్. నేను ఎన్ఐఆర్డి నుంచి ట్రైనింగ్ అబ్జర్వర్గా వచ్చానండి. సో గవర్నమెంట్ ఆర్జేఎస్ఏ వారి సహకారంతో ఏపీఎస్ఐఆర్డి వాడు ద్వారా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి అలాగే పంచాయతీ సెక్రటరీస్కి బ్యాచ్ వైజ్ ట్రైనింగ్స్ జరుపుతున్నారు, రిఫ్రెష్ ట్రైనింగ్స్ జరుపుతున్నారు. సో ఈ ట్రైనింగ్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే గతంలో మనం 24-25కి సంబంధించి జీపీడీపీ ప్రిపరేషన్ చేసి ఈ గ్రామ స్వరాజ్లు అప్లోడ్ చేశారు. అయితే ఈ అప్లోడ్ చేసినటువంటి జీపీడీపీలు గవర్నమెంట్ నామ్స్కి అనుకూలంగా లేవు కాబట్టి వాటిని ఇంతవరకు అప్రూవ్ చేయట్లేదు. సో అందుకోసం గవర్నమెంట్ మరొక అవకాశం ఇచ్చింది. వీళ్ళకి నాలెడ్జ్ని మళ్ళీ అక్వైర్ చేసుకొని ఒక 2 నెలల్లో సప్లిమెంటరీ జీపీడీపీ తయారు చేసి మళ్ళీ ఈ గ్రామ స్వరాజ్లు అప్లోడ్ చేయాలనేటువంటిది గవర్నమెంట్ యొక్క ఉద్దేశము. సో ప్రతి గ్రామాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్లాలనేది గవర్నమెంట్ యొక్క భావన. సో అందుకనే యుఎన్ఓతో కూడా మనం కూడా భాగస్వాములుగా ఉన్నాము. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని 2016 నుంచి 2030 దాకా అమలు చేస్తామనేటువంటి ఉద్దేశంతో భారతదేశంలో కూడా ఎస్డిసి గోల్స్ అమలవుతున్నాయి. సో ప్రతి పంచాయతీ తన జీపీడీపీని తయారు చేసేటప్పుడు ఒక థీమ్ని తీసుకొని ఆ థీమ్కి సంబంధించి ఆ యాక్టివిటీస్ని అన్నీ కూడా జీపీడీపీలో ఇన్కార్పొరేట్ చేస్తూ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తయారు చేయాలి. అలా చేసినప్పుడే ఆ గ్రామానికి డెవలప్మెంట్కి కావాల్సినటువంటి నిధులన్నీ కూడా గవర్నమెంట్ సమకూర్చడం జరుగుతుంది. సో ఆ గ్యాప్ని గుర్తించినటువంటి గవర్నమెంట్ ఇప్పుడు ట్రైనింగ్స్ చేస్తూ ఉన్నారు. చేసి వాళ్ళు ఎక్కడైతే పొరపాటు చేశారో అవన్నీ కూడా ఈ శిక్షణా కార్యక్రమంలో వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి మళ్ళీ సప్లిమెంటరీ జీపీడీపీని తయారు చేసి మళ్ళీ ఈ గ్రామ స్వరాజ్లో అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత కావాల్సినటువంటి ఫండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ నుంచి వస్తాయి. సో ఇది ప్రధాన ఉద్దేశము. సో అవన్నీ కూడా ట్రైనింగ్ చక్కగా జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో 8వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి ఈ బ్యాచ్ వైజు. తర్వాత 21కి కంప్లీట్ అవుతాయి మొత్తం. సో చిత్తూరు జిల్లాకు వచ్చేటప్పటికి ఈ 3 ఫేజ్లో జరుగుతుంది. 8 నుంచి 10 దాకా ఒక బ్యాచ్, 12 నుంచి 14 దాకా రెండో బ్యాచ్, మూడో బ్యాచ్ 19 నుంచి 21 దాకా మూడో బ్యాచ్ జరుగుతుంది. సో వీటన్నిటిలో కూడా ఎవరైతే ఎలక్టెడ్ పంచాయతీ సర్పంచెస్ ఉన్నారో, తర్వాత ఎవరైతే మనకి గ్రామానికి సంబంధించినటువంటి పిఎస్లు ఉన్నారో వీళ్ళందరికీ కావాల్సినటువంటి నాలెడ్జ్ ఇన్పుట్ చేయడం అనేది ఈ ట్రైనింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు నేషనల్ రూరల్ డెవలప్మెంట్ వారి ఆదేశాల మేరకు ఏపీఎస్ఐఆర్డి వారి ద్వారా డిపిఆర్సి ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమందు 8వ తారీఖున నుంచి సర్పంచెస్కి, సెక్రటరీస్కి ఓరియంటేషన్ ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 3 బ్యాచ్లుగా మన చిత్తూరు జిల్లాలో చేస్తాము. ఫస్ట్ బ్యాచ్ 8 నుంచి 10 ఈ రోజుటి వరకు, సెకండ్ బ్యాచ్ 12 నుంచి 14, మూడవ బ్యాచ్ 19 నుంచి 21 వరకు జరుపుతాము. ఇందులో సబ్జెక్ట్స్ ఏమంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు మొదటిది, రెండవది జీపీడీపీ స్క్రూటినీ. ఇందులో మన జిల్లాలో రాష్ట్రమంతా కూడా క్లాప్ మిత్రాల జీతాన్ని యాడ్ చేయలేదు, మరి ఎల్ఈడి బల్బులకి సంబంధించినటువంటి బిల్స్ యాడ్ చేయలేదు. కాబట్టి దాన్ని మళ్ళీ స్క్రూటినీ చేయడానికి కోసం సర్పంచెస్కి ఎన్లైట్ చేసి పెట్టించడానికి, ప్లాన్లో పెట్టించడానికి అది ఒక సబ్జెక్టు. మూడవది ఎల్ఈడి బల్బులు మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి, కొన్ని పగులే మొలుగుతూ ఉన్నాయి, వీటిపైన ప్రభుత్వం వారు నూతనంగా వచ్చినట్టు మన ప్రస్తుత ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి వారు మరియు ముఖ్యమంత్రి వారి ఆదేశముల మేరకు ప్రతి ఒక్క సర్పంచ్కి, సెక్రటరీస్కి ట్రైనింగ్ ఇచ్చి తద్వారా ఇంప్రూవ్ చేయడానికి కోసం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్లు పూర్తయిన వెంటనే ప్రతి మండలం నుంచి మళ్ళీ ఒకసారి జీపీడీపీని రివైజ్ చేసి ప్లాన్ని ఇవన్నీ యాడ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పురోగతిలో తీసుకెళ్ళడానికి కోసం ట్రైనింగ్లు, శిక్షణలు జరపడం జరుగుతున్నది. ఇందులో భాగంగానే ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాద్ నుంచి మన జిల్లాకు అబ్జర్వర్ ప్రసాద్ గారు కూడా వచ్చారు. వారి